అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎట్లయిపోయిందంటే దేశంలో ఎక్కడ లేనట్టు అన్ని రకాలమైన స్కాండల్స్ ఆంధ్ర రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వెలుగులో వచ్చినది ఏమంటే డీజిల్ పెట్రోల్ కొరత. డీజిల్ పెట్రోల్ కొరత చుట్టుపక్కల ఉండే ఏ రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా డీజిల్ కొరత లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మట్టుకు దగ్గర అన్ని దీంట్లో కూడా నో స్టాక్ అని చెప్పి అవతరిస్తున్నారు. ఎక్కడ చూసినా బోర్డులు అవతరిస్తూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఏమి? మాకు తెలిసినంత వరకు ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దగ్గర 5-6 అసెంబ్లీస్కు దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో వచ్చిందను ఎలక్షన్స్ అయిన వెంటనే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ రేట్లు పెంచుతుంది. కాబట్టి ముందుగానే మనం దీన్ని స్టాక్ చేసేసి దాన్ని కానీ పక్కన పెట్టేసినామంటే ఆ రేటు పెరిగినప్పుడు మనకు లాభం వస్తుంది అని చెప్పి ఈ పెట్రోల్ బంకుల వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఉండే నాయకులు, కూటమి ప్రభుత్వం నాయకులు వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఇది ఒక పెద్ద స్కాండల్గా ఇది అవతరిస్తూ ఉంది. దీనికి వచ్చిందను మా ఎంపీలు కూడా తీసుకుని పోయి అక్కడ దీంట్లో పెట్రోలియం శాఖ మంత్రి, మన సెంట్రల్ పెట్రోలియం శాఖ మంత్రి, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దగ్గరికి పోయేసి ఒక మెమరాండం ఇస్తే ఆయన కూడా అదే చెప్తా ఉంటారు. ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ కొరత లేదు. ఏ ఇండెంట్ వచ్చినా ఏది వచ్చినా మేము ఇమ్మీడియట్లీ డిస్పాచ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా కొరత లేదు. మీ రాష్ట్రంలో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, దీని వెనకాల ఎవరుండారు అనేది వాళ్ళు కూడా దిగ్భ్రాంతి చెందుతుంటారు. మన దేశంలోనే ఎక్కడా లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో మటుకు ఈ కొరత ఏర్పడుతూ ఉంది. దీనికి ఎవరు మూల కారణము, ఎందుకు ఇది జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఉండే వచ్చిందను వ్యాపారస్తులు వచ్చిందను కుమ్మక్కైపోయినారు. కూటమి నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కైపోయి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. ఉండే డీజిల్ పెట్రోల్ వచ్చిందను స్టాక్ చేసేస్తూ ఉన్నారు. స్టాక్ చేసేసి ఈ రకంగా ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి లేనిపోని ఇబ్బంది అవుతూ ఉంది. ఇప్పుడు రైతులు అయితే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే వాళ్ళకు మామిడి పంట ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పంట కానీ టమాటా పంట కానీ మొత్తం చేతికి వచ్చేస్తుంది. ఈరోజు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకునేదానికి వాళ్ళు వెహికల్ పోయినామంటే వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. అయ్యో ఎక్కడ చూసినా డీజిల్ కొడుతుంది, మేము వెహికల్స్ తీసుకొని పోలేము అని చెప్పేసి వాళ్ళు కూడా దూరం పోయేదానికి ముందుకు రావడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు ఇక్కడ గిట్టుబాటు ధరలు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. ప్రతిదీ నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ రకంగా కేవలం డబ్బుకు ఆశపడి రేట్లు పెరుగుతాయి, ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోతే రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈ రకంగా వాళ్ళు ముందుకు పోతుంటారు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము వచ్చిందనో వీళ్ళకి అదే చెప్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొండి. మీరు గెలిచినారు, ఈరోజు పవర్లో వచ్చినారు, ప్రజల కోసం ఏదో కొంత గొప్పైనా చేయండి. మీరు అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బందులు పెట్టేసి, అన్ని రకాలుగా వాళ్ళకు హింసలు పెట్టేసి సతాయిస్తూ ఉన్నారు వాళ్ళకు. ఈరోజు పేదవాళ్ళకు ఎట్లయిపోయిందంటే ఆంధ్ర రాష్ట్రంలో మేము ఏం రా ఇది జరుగుతూ ఉందని చెప్పి యావత్తు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చూస్తూ ఉంటారు. చుట్టుపక్కల చూస్తుంటే కర్ణాటక చూసుకోండి, తమిళనాడు చూసుకోండి, ఎక్కడ చూసినా తెలంగాణ చూసుకోండి, ఎక్కడ చూసినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏం రేట్లు పెరగలేదు, కొరత లేదు, ఏమీ లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నాయకులు మేలుకొని దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఈ కృత్రిమ కొరత ఏ రకంగా మీరు ఇది చేసినారో, ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏ రకంగా క్రియేట్ చేసినారో దాని మీద రైట్స్ చేసి ఎవరైనా స్టాక్ చేసి ఉంటే పెట్రోల్ డీజిల్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని దీన్ని ఫ్రీ చేయాలా. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా దీనికి ఎక్కువ అజిటేషన్స్ చేసేస్తున్నాను. ప్రజల దగ్గరికి పోయి ప్రజా తీర్పు కోసం ప్రజల కోర్టులో మేము ఖచ్చితంగా పెడతామని మనవి చేసుకుంటాం.